మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త ఏ రాజ్యం, ఏ రాజ్యానికైతే నువ్వు వారసునిగా వారసురాలివి అయ్యావో ఆ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడాలంట. ఏ రాజ్యంలో నీవు ఉన్నావో, ఏ రాజ్యమైతే నువ్వు ఏలుబడి చేస్తూ ఉన్నావో, ఏ రాజ్య పరిపాలనలో నీవు జీవనము సాగిస్తున్నావో ఆ రాజ్యమును గురించినటువంటి సువార్త లోకమందంతటా ప్రకటించాలంట. నిన్ను నన్ను ఆ రాజ్య వారసులుగా చేయటానికి కారణం ఏంటంటే నీ రాజ్యాన్ని విస్తరింప చేయటానికి. రాజుకు ఆ యొక్క అధికారము, ఆ యొక్క హోదా, ఆ కిరీటము, ఆ అభిషేకం ఎందుకు చేయబడుతుందంటే తనకు అప్పగింపబడిన ఆ రాజ్యమును విస్తరింప చేయటానికి, ఆ రాజ్యాన్ని వ్యాపింప చేయటానికి, ఆ రాజ్యము ద్వారా సమస్తాన్ని స్వతంత్రించుకోవటానికి. ఎందుకు అంటే ఆ రాజ్య వారసురాలుగా, కింగ్ ఆఫ్ కింగ్ యొక్క డాటర్గా, సన్గా నీకున్నటువంటి అధికారాన్ని బట్టి, నీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క హోదాను బట్టి నీవు ఏం చేయాలంటే నీకు ఏవేవైతే ఏర్పాటు చేయబడి ఉన్నాయో వాటన్నింటినీ నీవు స్వతంత్రించుకుంటూ వెళ్ళాలి. రాజు ఏం చేస్తాడండి? ఆయనకు అభిషేకం చేసిన వెంటనే నాకు అభిషేకం చేయబడింది, కిరీటం ఇవ్వబడింది, ఇంకా సింహాసనానికి అత్తుకొని ఆ యొక్క రాజదండం పట్టుకొని కూర్చుంటాను, అట్లే కూర్చుంటాడండి? అభిషేకింపబడినది మొదలుకొని అనునిత్యము తన రాజ్య విస్తరణలో ఎన్నిటిని పొసెస్ చేసుకోవాలో, ఎన్నింటిని జయించుకోవాలో వాటన్నింటిని జయించుకుంటేనే అలుపు లేకుండా, విశ్రాంతి అనేది లేకుండా, అలుపు లేకుండా ఆ హోదాతో, అధికారముతో ఆయన ముందుండి అన్నింటినీ స్వతంత్రించుకుంటూ, జయించుకుంటూ, వాటిని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇది మనం చూస్తూ ఉంటాం. అయితే దీనికి పరిమితి ఉండొచ్చు, దీనికి లిమిట్ ఉండొచ్చు. బట్ నీ యొక్క రాజ్యములో నీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క హోదా, నీకు ఇవ్వబడిన అభిషేకపు హోదా, ఆ అభిషేకము, నిన్ను అభిషేకించినటువంటి ఆ యొక్క ఆధిపత్యం ఎలాంటిదంటే అనునిత్యము నీవు ఆయన మాట ద్వారా ఏలుబడి చేసుకుంటూ వెళ్తావు. హల్లెలూయా. రెస్ట్గా కూర్చోవటానికి లేదు.